నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడండి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ సెంట్రల్ జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. ఖైదీలకు అందిస్తున్న వసతులపై ఆరా. పింఛన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారాలు తగదు, టీడీపీ మాజీ మంత్రి జవహర్. విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి, సాధు పరిషత్ స్వామి శ్రీనివాసానంద డిమాండ్. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి అక్రమాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వ పాలన సాగేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. విశాఖలోని సెంట్రల్ జైలును రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగానే జైళ్లలో ఖైదీలకు అందుతున్న వసతులు, ఇతర భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ పాలనంతా అధ్వానంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్ల రూపాయలు పోలీస్ శాఖకు రావాలని, ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. 2014 ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని, స్టేషనరీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని, వారిని ఏ విధంగా పోలీసు విధులు చేయగలరని ప్రశ్నించారు. ప్రిజన్స్ని కూడా ఒకసారి చూడాలి, ఒకసారి ప్రిజన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రిజన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా, చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే, ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే, 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే, చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే, ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి
అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజే నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి డీ అడిక్షన్ సెంటర్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో ఈ డీ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటున్నాం ఒకటి ఎత్తి చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడ్డో 30 బెడ్డో కనుక ఇన్ పేషెంట్లకి అంత ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేరటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది. పేదలకు అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై కావాలని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని టీడీపీ మాజీ మంత్రి జవహర్ అన్నారు. మంగళవారం అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అరాచకాల వల్లే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వారిలో ఎటువంటి మార్పులు లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100-1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4000 అవి 3000 మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6000 రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ, అదేవిధంగా పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచానంటాం కానీ, ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరికీ కూడా వాళ్ళకు ఒకటే తెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి వారి శాపంతో ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 2000 నుంచి 3000 చేస్తానని కలబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశల వారీగా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు 5 ఏళ్ళు కాలం గడిపి ఆఖరణ వారికి దశల వారీగా పెంచినటువంటి పరిస్థితికి
కేవలం 18 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం బకాయిగా ఉన్న ఏదైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఏప్రిల్ నెల నుంచి జూలై నెల 1వ తారీఖుకి ఉన్నటువంటి బకాయిలు 3,000 ప్లస్ 4,000 7,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అన్నమంతా పట్టుకోక్కర్లు, ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో అదేవిధంగా నిన్న ఒక్క రోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతా ఉంది ఈ రాష్ట్రం చాలా రోజులు. ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 2019లో ఎంప్లాయీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగితే వీళ్ళందరూ కూడా డబల్ ఛాన్స్ ఇచ్చి 2 చేతులతో నొక్కాం మేము ఓట్లు అని చెప్పినటువంటి ఎంప్లాయీస్ కూడా అనుభవించారు. ఏ విధంగా 10వ తారీఖు వచ్చినా 11వ తారీఖు వచ్చినా 15వ తారీఖు వచ్చినా కూడా వాళ్ళ జీతాలు పడకుండా కనీసం పిఎఫ్ ఖాతాల్లో ఉన్న సొమ్ములు కూడా ప్రభుత్వం విత్డ్రా చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందో మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి 1వ తారీఖునే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి 1వ తారీఖే జీతాలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని నిన్న అధిగమించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూ కేటాయింపులపై తక్షణమే రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు. మంగళవారం భూమి కేటాయించిన ప్రాంతాన్ని పలువురు సాధువుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగానే స్వామి శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కొండను చౌకగా శారదా పీఠాన్ని కట్టబెట్టిందని ఆరోపించారు. వాణిజ్య కార్యకలాపాల కోసం కోరిన అనుమతి ఇచ్చారన్నారు. చారిత్రక ఆనవాలుగా ఉండే కొండను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నం కోతవేటి దూరంలో ఉండేటటువంటి ప్రశాంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం భీమునిపట్నం. ఈ భీమునిపట్నంలో ఉండేటటువంటి మనం ఇప్పుడే చూసినటువంటి పరిశీలించినటువంటి ఈ స్థలాన్ని మరి విశాఖ శారదాపీఠం వారికి అప్పచెప్పేసి ఆయన ఒక దరఖాస్తు చేసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటామని, వేద పాఠశాలలు పెట్టుకుంటామని, కేవలంగా దైవ కార్యాల నిమిత్తం అని ప్రభుత్వం దగ్గర ఈ స్థలాన్ని వారు అర్జీ చేయడం, ప్రభుత్వం దాన్ని కేటాయించడం, అది కారు చౌకగా స్వామి భక్తిని ప్రదర్శిస్తూ జీవీఎంసీ వాళ్ళు విశాఖపట్నంలో అనేక గంతలు, అనేక రోడ్లు మొక్కలు ఊడిపోయి యాక్సిడెంట్స్ అయినా పడిపోయి అనేక ప్రమాదాలు జరిగినా కూడా ఎంతో మంది విజ్ఞప్తులు చేసినా జీవీఎంసీ వాళ్ళకు కనిపించలే, పట్టించుకోలే. కానీ ఇక్కడ దాదాపుగా 1.5 కోటి ఖర్చు పెట్టి ప్రత్యేకంగా విశాఖ శారదాపీఠానికి ఏదైతే స్థలం కేటాయించగానే వాళ్ళు రోడ్డు నిర్మాణం చేసి చాలా స్వామి భక్తిని ప్రదర్శించి, అలాగే ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, అయ్యా ఈ భీమునిపట్నం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్ళు మీరు చూడలేదా? సాక్షాత్తు భీముడే ఇక్కడ తపస్సు చేసి, పంచపాండవులు కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా చారిత్రకమైన అనేక శాసనాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అటువంటిది పర్వతాల మీద వృక్ష సంపద ఉన్నది, వన సంపద ఉన్నది, వనమూలికలు ఉన్నాయి, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఇది. ఇలాంటి స్థలాలు ఒక్కసారి వేరే వేరే కార్యక్రమాలు కేటాయిస్తే తర్వాత మనం తీసుకురాగలమా? అటువంటి స్థలాలు మనం పొందగలమా? కాబట్టి హిందువులకి సెంటిమెంట్గా ఉండేటటువంటి ఎక్కడైతే కొన్ని ఆధ్యాత్మిక ఆనవాళ్ళు ఉంటాయో ఆ ప్రాంతాలని ముట్టకూడదు, ఆ ప్రాంతాలని దేనికి కేటాయించకూడదు. ఈరోజు పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో సదస్సులు పెడుతున్నాం. ఈ మధ్య మనం చూసాం ఎండల తీవ్రత పెరిగిపోయి చాలా మంది వడదెబ్బకి చాలా వందలాది మంది చనిపోయారు. మరి ఇటువంటి ఒక పక్క ఎండ వేడిమి పెరిగిపోయి పర్యావరణానికి విఘాతం కలిగితే, ఈరోజు పర్యావరణాన్ని గత ప్రభుత్వం తొంగలో తొక్కేస్తే, నాశనం చేస్తే, ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడానికి ఒక పక్క అటవీ సంపదని, అనేక రకాల ఉద్యానవనాలు మేము పెంచుతున్నామని చెప్పి కొండలను నాశనం చేసి ఇలాంటి స్వరూపానంద వ్యాపారస్తులకి, ఈ శారదాపీఠ లాంటి వ్యాపార కేంద్రాలకి ఈరోజు తిరుమలలో కూడా వారు పెద్ద వ్యాపారం చేసి అక్కడ ఉండేటువంటి స్థలాలు కూడా కబ్జాలు చేసేసి వాగులు కప్పేసి ఆయనేమో ఆయనేమో గదుల వ్యాపారం, వివాహాల వ్యాపారం చేసుకుంటే, అలాంటి వ్యాపారస్తుడికి మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ వాతావరణాన్ని నాశనం చేసి, ఇక్కడ ఉండేటువంటి వనదేవతల్ని, వన సంపదలను నాశనం చేసి ఇటువంటి స్థలాన్ని మీరు ఎలాగిస్తున్నారు? ఇలాంటి వ్యాపారస్తులకి ఎలా కట్టబెడుతున్నారు? కాబట్టి ఇది చాలా అఫెన్స్ అండి. ఇది క్షమించనేటువంటి నేరం. ఇది గత ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరించింది. కాబట్టి
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మన ఇక్కడ ఉండేటువంటి మూర్తి యాదవ్ గారు, అలాగే చాలా మంది పెద్దలు, ఇక్కడ అనేక సంస్థలు, ఇది అన్యాయం, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ భూమినపట్నంలో కనీసం సెంటు భూమి లేని వాళ్ళు ఎంతో మంది ఆ ఎండ కింద మగ్గిపోయి ఆ చిన్న చిన్న పురిపాకల్లో మీరు చూసే ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఒక పాకలోకి వెళ్ళి ఆయనేమో పెన్షన్ పంచినట్టుగా మనం చూసే మీడియాలో వారిని ఇచ్చారు. అలాంటి పేదవాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, అలాంటి పాకల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు కనిపించలేదా ఈ వైసీపీ ప్రభుత్వానికి? రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పింఛన్ల పండుగ వాతావరణంలో పంపిణీ చేయడంతో గ్రామాల్లో సంబర వాతావరణం తలపించిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమర్థత ఉన్న నాయకుడు పాలన చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపించారన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల పేరుతో 3 నెలలు ఇబ్బంది పెట్టారన్నారు. నిన్న ఒక మహత్తరమైన ఘట్టం రాష్ట్ర వ్యాప్తంగా 65,08,496 మందికి బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా 1వ తారీఖున, జూలై 1వ తారీఖున తెల్లారి 6 నుంచి సాయంత్రం వరకు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు పంచడం కార్యక్రమం జరిగిందో కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగోళ్ళు, ప్రజలు, అలాగే అందరు చూశారు. దీన్నే అంటాం ఒక సమర్థమైన నాయకత్వం అంటే ఏంటి. గతంలో ఉన్న అసమర్థ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన రాజకీయ అవసరాల కోసం సాక్షాత్తు అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వితంతులు, వికలాంగులు, వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా మీ అందరికి బాగా తెలుసు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. ఏమని? చాలా చక్కగా వాలంటీర్స్ని పెట్టి ఇళ్ళకాడ 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అవసరమైతే సచివాలయ సిబ్బంది కూడా వాడుకోండి అని అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియపరచడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి కూడా తెలియపరచడం జరిగింది, అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. కానీ వాళ్ళని కూడా తన రాజకీయ లబ్ధిని వాడుకోవడం కోసం ఏప్రిల్, మే నెలలో వాళ్ళని బ్యాంకుల ద్వారా రప్పించి ఎండల్లో తిప్పించి ఇబ్బంది పెట్టి సాక్షాత్తు 33 మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజాసేవలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు రారాజులు, ప్రజలు రాజులు. వాళ్ళకి ప్రభుత్వాలు ఎంత సేవ చేసుకుంటే వాళ్ళ మనసులో అంత మనం ప్రేమని గుడి కట్టుకుంటాం. అసమర్థ వైసీపీ ప్రభుత్వం పోయింది. వైసీపీ ప్రభుత్వం యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనబడలేదు, కనుమరుగైపోయారు. వచ్చిన 19-20 రోజులకే ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. ప్రముఖ సంఘ సేవకులు, ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు అందించిన సేవలు ప్రశంసనీయమని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు కొనియాడారు. ఆరిలోవాలో కంచర్ల అచ్యుతరావు జన్మదిన వేడుకను పురస్కరించుకొని పలువురు నిరుపేదలకు సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రిని
గంట్ల శ్రీనివాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాబు మాట్లాడుతూ కంచర్ల జన్మదినం సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ధనరాజుకు 3 లక్షలు విలువ చేసే ఆటో, ఆరిలోవ ప్రాంతానికి చెందిన కోలాటం భజన మండలికి సౌండ్ సిస్టమ్, అంబేద్కర్ సేవా సంఘం ట్రస్టుకు 2 స్పీకర్లతో కూడిన మైక్ సెట్, నిరుపేదలకు దుప్పట్లు, చీరలు, వందలాది మందికి మిఠాయిలు పంపిణీ చేయడం ఎంతగానో అభినందించదగ్గ విషయం అని పేర్కొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. సార్ చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి నేనే. సార్ ఉన్నా లేకపోయినా నేను, నా టీం, నా ఉపకార ట్రస్ట్ సభ్యులు, ఈ యొక్క కంచర్ల యువసేన సభ్యులు, ఎక్కడైనా ట్రస్ట్ అంటే ఏదో ఉంటుంది, సేవా కార్యక్రమం చేస్తారు, 2 రోజులు 3 రోజులు పని ఉంటుంది అనుకున్నాం. జాయిన్ అవుతున్న ముందు, జాయిన్ అయిన తర్వాత తెలిసింది ట్రస్ట్లో కూడా ఖాళీ లేకుండా గడుపుతున్న రోజులు మేము గడుపుతున్నాం సార్. అంటే అది మీ పుణ్యం, మాకు కూడా మీలో ఆ పుణ్యంలో కొంచెం మాకు భాగస్వామి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. మీకు ఈ యొక్క ఆయుర్లోవ, వైజాగ్ ఈస్ట్, అలాగే తెలియలేని ఊర్లు విజయనగరం, గరుగుపల్లి, పార్వతీపురం, ప్రతి దగ్గర మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి మీ పుణ్యం అది ఎప్పటికీ పోదు. మీరు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి సార్. మీ వెనకాతలు మేము ఉండాలి. ఎంతోమంది పేదవారు మీ యొక్క హస్తాలతో సాయపడి వారందరూ బాగున్నారు. ఇంకా చాలా మందికి మీరు సాయపడాలి సార్. మీరు బాగుంటే మేము బాగుంటాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఊళ్ళో లేకపోయినా సరే మన సేవా కార్యక్రమాలు కొనసాగాలి కాబట్టి నువ్వు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి తమ్ముడని చెప్పి ఫోన్ చేశారు. అందువల్ల ఈరోజు నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. ప్రత్యేకంగా పుట్టినరోజు రోజు మరి ఏదైనా సరే మన వంతు సేవ చేయాలన్న సంకల్పం ఉండాలి. కానీ ఖచ్చితంగా దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సేవ చేయడానికి ఎటువంటి పదవిలో ఉండాల్సిన అవసరం లేదని అచ్యుతరావు గారు నిరూపించారు. ఎప్పుడు కూడా తన పరిధి మేరకు పేదలకు సేవలు అందిస్తూనే ఉంటారు. అనేక మంది కళాకారులకు కానీ లేకపోతే ఇతరత్ర నిరుపేదలకు కానీ అచ్యుతరావు గారు అందించే సేవలు ప్రశంసనీయం. ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగడం అభినందనీయం. అందుకు నేను చాలా వరకు కూడా అచ్యుతరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు తుమ్మలు కానీ లేకపోతే ఆటో కానీ లేకపోతే ఇతరత్ర చీరలు కానీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. మన్యం వీరుడు అల్లూరి 127వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని చిన్నారులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు మంగళవారం నిర్వహించారు. స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు దండు నాగేశ్వరరావు మాట్లాడుతూ అల్లూరి శత జయంతి ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగానే తొలి రోజు చిన్నారులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించామని, ఈ పోటీలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. దండు నాగేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం బాధ్యుల్ని, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల కన్వీనర్ని. అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి స్టార్ట్ చేసిన తర్వాత ముగింపుకి వచ్చేటప్పటికి మే నెలలో చేయాలంటే ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయి ఈరోజు 127వ జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ జయంతి కార్యక్రమాలు 3 రోజులు నిర్వహిస్తున్నాం. 2, 3, 4 తేదీలు 2 ఈరోజు వ్యాసరచన పోటీలు, అదేవిధంగా చిత్రలేఖన పోటీలు పెట్టాం. అది ఏంటంటే అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర మీద, అదేవిధంగా దేశ నాయకులు సంబంధించి వ్యాసరచన, అల్లూరి సీతారామ జీవిత చరిత్ర. ఈరోజు 3వ తారీఖున కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, స్కిట్స్, ఏకపాత్ర, పాటలు, పద్యాలు, క్లాసికల్, సెమీ క్లాసికల్ మొదలైనటువంటి కళారూపాలు ఉదయం 10 నుంచి సాయంత్రం దాకా నిర్వహిస్తాం. 4వ తారీఖుని అల్లూరి సీతారామరాజు జయంతి ముగింపు సభ, అనంతరం కళారూపాలు, తదుపరి ఈ మన బహుమతి ప్రదానోత్సవం. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకి, అందరికీ, కళాకారులకి మన సర్టిఫికెట్స్తో పాటు పార్టీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపికలు అయ్యి అందజేయడం అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ ముఖ్యంగా ఏంటంటే అల్లూరి సీతారామరాజు ఆశయాలు, అతను చేసిన పోరాటం,
అతను దేనికోసం ఆశించాడు. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి దేశభక్తులు ఈ యొక్క దేశభక్తిని ఈ పిల్లల్లో కూడా పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు పెట్టి 3 రోజుల కార్యక్రమాలు అదే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. ఇంకా మేము గతంలో కూడా పిల్లలకి లాస్ట్ ఇయర్ నవంబర్లో బాలోత్సవాలు అది పెట్టి 6,000 మంది పిల్లలకి 3 రోజుల కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా మేము రాబోయే కాలంలో కూడా ఈ పిల్లల్లో, విద్యార్థుల్లో, యువకుల్లో ఈ కార్యక్రమాలు తీసుకెళ్లాలనే ఒకటి ఆశయంతో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం పనిచేస్తుంది. విశాఖలో ట్రిక్ ప్రో సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ కోసం మంగళవారం ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. వెంకటజీపాలెం సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యూటీషియన్ సెజర్ కింగ్ మహేష్ వర్క్షాప్లో పాల్గొని నానో ప్లాస్టియా ట్రీట్మెంట్, లాంగ్ హెయిర్ కట్, పలు రకాల హెయిర్ కటింగ్లు తదితర అంశాలపై బ్యూటీషియన్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వాహకులు చంద్రకళ, అశోక్, అప్పలనాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంత పర్ఫెక్ట్గా పని చేస్తే అంత పర్ఫెక్ట్గా నా పేరు మహేష్, గ్రూప్ ఆఫ్ మహేష్ అకాడమీ సెలూన్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు వైజాగ్కి ట్రిక్ ప్రో ప్రొఫెషనల్ నానోప్లాస్ ట్రీట్మెంట్ది లైవ్ డెమో చూపించడం జరిగింది. అలానే బ్యూటీషియన్స్కి కొత్తగా నేర్చుకుంటున్న బ్యూటీషియన్స్ ఉన్నారు, ఆల్రెడీ పార్లర్ పెట్టిన బ్యూటీషియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం మంచి మంచి హెయిర్ కట్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ సెమినార్ వచ్చేసి 1 డే షో ఉంది. ఇందులో ట్రిక్ ప్రో బ్రాండ్ సంబంధించినటువంటి ఆఫర్లు కూడా మనము ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క బ్యూటీషియన్కి కూడా మనము వాళ్ళకి చేతునిచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇది మనం సెమినార్ చేయడం జరిగింది. ఇందులో ట్రిక్ ప్రో నానోప్లాస్ ట్రీట్మెంట్ లైవ్ డెమో ఉంది. ఇంకా 5-6 హెయిర్ కట్స్ కూడా చూపిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు చాలామందికి హైదరాబాద్ వచ్చి నేర్చుకోవాలి, ముంబైకి వెళ్ళి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే వీళ్ళు వాళ్ళ పార్లర్ని కానీ ఫ్యామిలీ ఉన్న మెయింటెనెన్స్ కానీ వదిలిపెట్టి వాళ్ళు చాలా దూరం వచ్చి నేర్చుకునే పరిస్థితుల్లో లేనందులో వాళ్ళకి ఇక్కడే మనం వైజాగ్లో వచ్చి వాళ్ళకి ఇక్కడ లైవ్ డెమో అనేది చూపించడం జరుగుతుంది. ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే బ్యూటీషియన్స్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు చాలామంది కూడా. వాళ్ళకి ప్రభుత్వం కూడా కొంచెం ఒక సబ్సిడీ లాగా ఇచ్చి వాళ్ళ యొక్క బ్యూటీ పార్లర్స్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని, వాళ్ళకి సహకరించాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీనివాసరావు గారు, చంద్రకళ మేడం గారు వీళ్ళందరూ కూడా గ్యాదరింగ్ కానీ సెమినార్ సక్సెస్ విషయంలో కానీ చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు చంద్రకళ. ఈరోజు ట్రిక్ ప్రో ప్రజెంట్ చేస్తున్న 1 డే సెమినార్, లుక్ అండ్ లెర్న్ సెమినార్ అనమాట. ఈరోజు ఈ సెమినార్కి హైదరాబాద్ నుంచి సిజర్ కింగ్ మహేష్ సార్ రావడం జరిగింది. అండ్ ఈ సెమినార్లో నానోప్లాస్టియా అండ్ అప్డేటింగ్ హెయిర్ కట్స్ కూడా చూపించడం జరుగుతుందన్నమాట. ఈ సెమినార్కి విజయనగరం అండ్ శ్రీకాకుళం, వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ పార్లర్ ఓనర్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఈ సెమినార్ అండ్ చాలామంది ఏంటంటే బొటాక్స్ అండ్ కెరటిన్, స్ట్రైట్నింగ్ ఇలాంటివన్నీ చూపించడం జరుగుతుంది. కానీ ప్రెజెంట్ అప్డేటింగ్లో ఉన్న నానోప్లాస్టియా చూపించడం వైజాగ్లో ద ఫస్ట్ సెమినార్ ఇదే అనమాట. సో చాలామంది దూరం నుంచి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా కష్టపడి వచ్చినందుకు ఈ సెమినార్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన పార్లర్ సలోన్ ఓనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మ పేరుతో ఓ మొక్క నాటండి అనే కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్ణమిరెడ్డి నరసింగరావు పాత కర్ణవాణిపాలెం గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో తన అమ్మ అప్పల నరసమ్మ పేరు మీద ఆమె ఫోటో పట్టుకొని మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ పిలుపు మేరకు 5 రోజుల పాటు 20 వార్డుల్లో అమ్మ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మొక్కలు నాటడం వలన మానవాళికి ఆక్సిజన్తో పాటు పర్యావరణాన్ని పరిరక్షించి వాతావరణ సమతుల్యాన్ని పాటించవచ్చని అన్నారు. ఈ సంవత్సరంలో దేశంలో వేసవి కాలంలో 56 డిగ్రీలకు పైబడి ఎండలు కాయడం వలన వందలాది ప్రజలు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాటా శ్రీను, గూటూరు శంకర్రావు, స్కూలు ప్రధానోపాధ్యాయులు రాంబాయి తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాజువాక హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు గాజువాకలో ఉన్నటువంటి 20 వార్డుల్లోనూ కూడా 302 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ ఏరియాలోనూ గవర్నమెంట్ స్కూల్స్లోను, హాస్పిటల్స్లోను, కళ్యాణ మండపాల వద్ద, అదేవిధంగా ఎందుకంటే ఆవులు గేదెలు ఇవన్నీ తినేయకుండా వాటికి సంరక్షించే విధంగా రోజు నమస్కారం అండి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాజువాక హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు గాజువాకలో ఉన్నటువంటి 20 వార్డుల్లోనూ కూడా 302 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ ఏరియాలోనూ గవర్నమెంట్ స్కూల్స్లోను, హాస్పిటల్స్లోను, కళ్యాణ మండపాల వద్ద, అదేవిధంగా ఎందుకంటే ఆవులు గేదెలు ఇవన్నీ తినేయకుండా వాటికి సంరక్షించే విధంగా రోజు సురక్షిత ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నాం. అదేవిధంగా రోడ్లకు ఉన్నటువంటి డివైడర్లో కొన్ని చోట్ల మొక్కలు లేవు, డిపార్ట్మెంట్ వారు వెళ్ళేది కాబట్టి అక్కడ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము. మా గాజువాకలో 302 పోలింగ్ బూతుల్లో 3200 మొక్కలు వేయాలని సంకల్పించాం. మరి అందులో భాగంగా ఈరోజు గాజువాక హై స్కూల్లో 67వ వార్డు అధ్యక్షులు శ్రీ గూటూరు శంకరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు 200 మొక్కలు నాటుతున్నాం. 200 బూత్లో ఇప్పుడు ఒక 2 మొక్కలు నాటుతున్నాం హై స్కూల్లో. మేడం గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఇది పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే మొన్న ఎండాకాలంలో చూసాము, సమ్మర్లో 56 డిగ్రీలకు పైగా రావడంతో అక్కడ ఢిల్లీలో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, అటువంటి ప్రాంతాల్లో కొన్ని వందలాది మంది చనిపోయారు. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఎండాకాలంలో, వేసవికాలంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలంటే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరానికి ఎండలో తీవ్రత తగ్గాలంటే ఖచ్చితంగా మనం మొక్కలు నాటాలి. మొక్కల ద్వారా మనిషికి కావాల్సినటువంటి ఆక్సిజన్ లభిస్తుంది, ప్రాణవాయువు, దాంతోపాటు చల్లదనం కూడా ఉంటుంది. కాబట్టి మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమం అధ్యక్షించి మేడం గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడండి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ సెంట్రల్ జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత, ఖైదీలకు అందిస్తున్న వసతులపై ఆరా. పింఛన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారాలు తగదు, టీడీపీ మాజీ మంత్రి జవహర్. విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి, సాధు పరిషత్ స్వామి శ్రీనివాసానంద డిమాండ్. ఇది ఈనాటి బులెటిన్. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. నమస్తే, థ్యాంక్ యూ.